హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఇంట్లో పిల్లలు తినే విధంగా కారం లేకుండా ఫిష్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఫిష్ని నీట్గా వాష్ చేసుకొని అందులోనే తగినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఫిష్ మసాలా, గరం మసాలా, ఒక నిమ్మ చెక్క, కొంచెం కర్డ్ అయితే వేసుకొని మన చేత్తోనే నీట్గా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అయితే ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి ఫిష్ పీసెస్ని పక్కన పెట్టుకోండి. తర్వాత అయితే స్టవ్ వెలిగించి దోశ పాన్ ఉంటుంది కదండి, దోశ పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని అయితే అందులో వేసేసి ఒక్కొక్కటిగా మంచిగా ఒకవైపు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మా జశ్వి పాపకి ఇలాగే చేసి పెడతాను. ఇలా చేసిన దగ్గర నుంచి తనైతే ఇష్టంగా తింటుంది. ఒకవైపు అయితే ఫ్రై అయిపోయినాయి చూసారండి, ఇంకోవైపు అయితే టర్న్ చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ అయితే చేసుకోండి. టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.